ఇచ్చినటువంటి ప్రశ్నలో a ప్లస్ b యొక్క విలువ 24 మరియు b ప్లస్ c విలువ 30, c ప్లస్ a విలువ 36 ఇచ్చి మనకు ABC విలువలు ఏవైతే ఉన్నాయో వాటి లబ్ధము లేదా ప్రోడక్ట్ కనుక్కోమని చెప్పడం జరిగింది. అయితే దీన్ని కనుక్కోవడానికి మనము మొదట వీటినన్నిటినీ కూడినట్లయితే మనకు 2 Aలు ఉన్నాయి కాబట్టి 2A, 2 Bలు ఉన్నాయి కాబట్టి 2B, 2 Cలు ఉన్నాయి కాబట్టి 2C ఈక్వల్ టు 90 అని వస్తుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో 2 కామన్ తీసినట్లయితే 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 90 అని వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2, 245 90 అని వచ్చి A ప్లస్ B ప్లస్ C యొక్క విలువ 45 అని వస్తుంది. ఇప్పుడు మనము ఈ A ప్లస్ B ప్లస్ C విలువ నుండి A ప్లస్ Bని తొలగించినట్లయితే C విలువ, B ప్లస్ Cని తొలగించినట్లయితే A విలువ, C ప్లస్ Aని తొలగించినట్లయితే B విలువలు మనకు వస్తాయి. దాన్ని ఇప్పుడు మనము అప్లై చేసినట్లయితే A ప్లస్ B ప్లస్ C నుండి నేను మొదట B ప్లస్ Cని తొలగిస్తున్నాను. అప్పుడు నాకు A విలువ లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C విలువ ఎంత వచ్చింది? 45. B ప్లస్ C విలువ ఎంత ఇచ్చాడు? 30. కాబట్టి తీసివేస్తే 15 ఈజ్ ఈక్వల్ టు A విలువ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా A ప్లస్ B ప్లస్ C నుండి C ప్లస్ Aని తొలగించినట్లయితే నాకు B విలువ లభిస్తుంది. సో A ప్లస్ B ప్లస్ C విలువ 45, C ప్లస్ A విలువ 36 కాబట్టి మనకు B విలువ 9 అని లభిస్తుంది. సిమిలర్లీ C విలువ కూడా ఇదే విధంగా చేసినట్లయితే 21 అని వస్తుంది. ఇప్పుడు A ఇంటూ B ఇంటూ C అడిగాడు. అంటే ABCల లబ్ధము నథింగ్ బట్ A ఇంటూ B ఇంటూ C కాబట్టి వాటన్నిటిని గుణించినట్లయితే మనకు 15 135 ఇంటూ 21 చేస్తే 2835 అని ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 4వ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది.